నేపాల్ రీసెంట్గా తమ దేశంలో ఒక కొత్త 100 రూపాయల నోట్ని ఇంట్రడ్యూస్ చేసింది. అయితే ఈ నోటు ఇప్పుడు ఇండియా నేపాల్ మధ్య అతిపెద్ద కాంట్రవర్సీని స్టార్ట్ చేసింది. నేపాల్ 100 రూపాయల నోట్తో మనకేంటి ప్రాబ్లం అంటే ఈ నోట్తో మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ దీనిపై ప్రింట్ చేసిన నేపాల్ మ్యాప్తోనే ప్రాబ్లం. మీ అందరికీ తెలుసు, నేపాల్కి మనకు కొన్ని బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి. మన దేశంలోని కొన్ని భాగాల్ని నేపాల్ చాలా సంవత్సరాల నుంచి మాదే అని క్లెయిమ్ చేస్తుంది. ఆ ప్రాంతాలు ఏవి అంటే మీరు ఇక్కడ మ్యాప్లో చూసినట్టయితే 1 లింపియదూరా, 2 కాలాపాని, 3 లీపు లేక్. ఈ ప్రాంతాల విషయంలో నేపాల్కి మనకు గొడవేంటి? అసలు నేపాల్ మన ఇండియాకు అగెన్స్ట్గా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? నేపాలే కాదు, మన చుట్టూ మొత్తం 9 దేశాలు ఉన్నాయి. ఈ 9 దేశాలతో మనకు ఏదో విధంగా బార్డర్ కాన్ఫ్లిక్ట్ జరుగుతూనే ఉంది. శ్రీలంక అండ్ మాల్దీవ్స్ మన దేశంతో డైరెక్ట్గా బార్డర్ని షేర్ చేసుకోవు, కానీ మన సముద్ర బార్డర్ని షేర్ చేసుకుంటాయి. ఇలాంటి దేశాలతో కూడా మనకు గొడవలు ఉన్నాయి. ఈ అన్ని దేశాల్లో మనకన్నా పెద్ద దేశం చైనా ఒకటే. విస్తీర్ణం పరంగా అండ్ జీడిపి పరంగా చూస్తే చైనా మనకన్నా పెద్దది. అలాంటి చైనా మనకు అగెన్స్ట్గా మాట్లాడుతుంది, మనతో గొడవకు రెడీ అవుతుంది అంటే దానికి అర్థం ఉంది. మన 2 దేశాలు ఈక్వల్ లెవెల్లో స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఇష్యూ ఉంటుంది. కానీ ఈ మిగతా చున్ను మున్ను దేశాలు, ఇవి మన దేశంలోని ఒక రాష్ట్రమంతా కూడా ఉండవు. అలాంటిది వీళ్లకు ఇండియాతో గొడవ పడాలి అనే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఏదైనా గొడవ స్టార్ట్ చేస్తే వీళ్ళకంటే మనం పవర్ఫుల్ కాబట్టి వీళ్ళను కంట్రోల్ చేయడానికి, వీళ్ళపైన అజమాయిషి చూపడానికి మనం చేయాలి. కానీ ఈ పిల్ల బచ్చగాళ్ళు కావాలని మనతో గొడవ పెట్టుకుంటున్నారు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ మాల్దీవ్స్ ముయిజ్జు, ఇతను ఇండియాను కావాలని టార్గెట్ చేసి మోడీ గారిని అవమానించే ప్రయత్నం చేశాడు. ఇక ఈ బంగ్లాదేశ్లో యూనస్ గాడు, వీడు కావాలని మన ఇండియాను రెచ్చగొడుతున్నాడు. ఇక పాకిస్తాన్, వీళ్ళ దేశంలో తినడానికి తిండే సరిగా లేదు, అయినా ఇండియాతో యుద్ధానికి సిద్ధమవుతారు. అసలు వీళ్ళ ప్రాబ్లం ఏంటి? ఎస్పెషల్లీ నేపాల్కి మనకు ఉన్న బార్డర్ ఇష్యూ ఏంటి అనేది మనం ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఒకసారి మీరు నేపాల్ ఓల్డ్ మ్యాప్ అండ్ న్యూ మ్యాప్ని చూస్తే ఇదిగో ఈ పైన ఉన్న ఈ ట్రయాంగిల్ షేప్లో ఉన్న ఏరియాని ఇప్పుడు నేపాల్ కొత్త మ్యాప్లో యాడ్ చేసుకుంది. కానీ ఈ ప్రాంతం మన ఇండియాది. ఇదే ఇప్పుడు ఇండియా నేపాల్ మధ్య డిస్ప్యూటెడ్ ఏరియాగా మారింది. ఈ ట్రయాంగిల్ షేప్లో ఉన్న ఏరియాను మనం జూమ్ చేసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇందులో 3 ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి. 1 లింపియదూరా, 2 కాలాపాని, 3 లీపు లేక్ పాస్. నిజానికి నేపాల్కి ఒక ప్రాపర్ బార్డర్ అనేది లేదు. 1816 సమయంలో మన ఇండియాను రూల్ చేస్తున్న ఈస్ట్ ఇండియా కంపెనీ నేపాల్తో యుద్ధం చేసి ఆ దేశాన్ని ఓడించి ఆ దేశానికి బార్డర్గా 2 నదుల్ని డిసైడ్ చేసింది. 1 కాళీ రివర్, ఇది నేపాల్కి వెస్ట్ భాగంలో ఉంటుంది. ఇంకోటి మేచి రివర్, ఇది నేపాల్కి ఉన్న ఈస్టర్న్ బార్డర్. ఈ మధ్య భాగంలో ఉండేదే నేపాల్. ఇక ఇంపార్టెంట్ పార్ట్, కాళీ నది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎలా ట్రావెల్ చేస్తుంది? కాళీ నది అనేది 2 చిన్న నదులు కలవడం వల్ల ఏర్పడే నది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇదిగో పై భాగం నుంచి వచ్చే ఈ కాలువ, ఇటు సైడ్ నుంచి వచ్చే ఈ వాటర్ కలిసి కాళీ నది ఏర్పడుతుంది. ఇక ఇక్కడే మేజర్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నేపాల్ని ఓడించి అప్పటి బ్రిటిష్ ఇండియాకి నేపాల్కి మధ్య ఒక ట్రీటీ జరిగింది. అదే సుగాలి ట్రీటీ. ఇందులో కాళీ రివర్ కింద ఉన్న భాగం అంటే ఇటు సైడ్ ఉన్న భాగం మొత్తం నేపాల్ అని డిసైడ్ చేశారు. కానీ కాళీ రివర్ ఎగ్జాక్ట్గా ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనే విషయాన్ని క్లియర్గా మెన్షన్ చేయలేదు. అయితే నేను మీకు ఇందాక చూపినట్టుగా కాళీ రివర్ 2 చిన్న నదులు కలవడం వల్ల ఏర్పడుతుంది. అందుకే ఇప్పుడు మన ఇండియా చెప్పేది ఏమిటంటే ఇదిగో ఇటు సైడ్ నుంచి లీపు లేక్ పాస్ నుంచి కాళీ రివర్ స్టార్ట్ అయి కాలాపాని గుండా ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఇదే నేపాల్ బార్డర్ అని ఇండియా చెప్తుంది. కానీ నేపాల్ ఏం చెప్తుంది? లేదు లేదు, వాటర్ ఇదిగో పైన నుంచి లింపియదూరా నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇదే కాళీ రివర్ యొక్క స్టార్టింగ్ పాయింట్, కాబట్టి నేపాల్ ఇండియా బార్డర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్తుంది. మన ఈ 2 దేశాలు కాళీ నది ఒరిజిన్ పాయింట్ గురించి ఎందుకు గొడవ పడుతున్నాయి అంటే ఈ సుగాలి ట్రీటీ ప్రకారం కాళీ రివర్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ ఇండియా నేపాల్ బార్డర్ స్టార్ట్ అవుతుంది. అందుకే మన ఇండియా చెప్పేది ఏమిటంటే
ఈ లీపు లేక్ పాస్ అనేది కాళీ రివర్ యొక్క అసలైన ఒరిజిన్ పాయింట్. కాబట్టి పైన ఉన్న ఈ భూభాగం మొత్తం నేపాల్ది కాదు, మన ఇండియాది అని చెప్తున్నాము. ఇక్కడ మనకు నేపాల్ చెప్పేది కరెక్టే అనిపిస్తుంది, ఇండియా చెప్పేది కూడా కరెక్టే అనిపిస్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఏమిటంటే బ్రిటిష్ వాళ్ళు దేని బార్డర్గా తీసుకున్నారో అదే ఫైనల్ సొల్యూషన్. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు పెట్టిన బార్డర్స్ని మనం ఫైనల్గా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే వందల సంవత్సరాల క్రితం ఏర్పడిన బార్డర్సే పర్మనెంట్ బార్డర్స్. అయితే బ్రిటిష్ వాళ్ళు దేన్ని బార్డర్గా తీసుకున్నారు అంటే 1860 నుంచి 1947 వరకు బ్రిటిష్ వాళ్ళు ప్రజెంట్ మన ఇండియా చెబుతున్న ఈ కాలాపాని అండ్ లీపు లేక్ పాస్ని బార్డర్గా తీసుకున్నారు. పైన ఉన్న ఈ భూభాగం మొత్తం మన ఇండియాలోనే ఉండేది. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 1947 నుంచి 1990 వరకు ఈ ప్రాంతం మొత్తం ఇండియా కంట్రోల్లోనే ఉండేది. నేపాల్కి అప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే ఈ యాంటీ ఇండియా కేపీ ఓలీ నేపాల్కి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, అప్పుడు ఇతను తాను చేస్తున్న అవినీతిని దాచడానికి, ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఇండియాతో గొడవ స్టార్ట్ చేశాడు. ఇతను మొదటగా ఈ ప్రాంతం మొత్తం మాదే అంటూ ఇండియాతో గొడవ పెట్టుకొని కొత్త నేపాల్ మ్యాప్ని క్రియేట్ చేసి అందులో ఈ ప్రాంతాన్ని కలిపి చూపించాడు. నిజం చెప్తున్నాను, ఇక్కడ నేపాల్ లీడర్లు కావాలని తమ కుర్చీని కాపాడుకోవడానికి ఇండియాతో గొడవ పడుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాకు నేపాల్కి ఎటువంటి బార్డర్ రిస్ట్రిక్షన్స్ లేవు. మీరు జస్ట్ ఆధార్ కార్డు పట్టుకొని నేపాల్కి వెళ్ళిపోవచ్చు. అండ్ నేపాల్ వాళ్ళు చాలామంది ప్రతిరోజు మన దేశానికి వచ్చి పని చేసుకుని బతుకుతారు. అలాగే మన ఇండియా నేపాల్లో అనేక డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి ఫండ్స్ని ఇచ్చింది. అక్కడ అనేక స్కూల్స్ని, హాస్పిటల్స్ని, బ్రిడ్జెస్ని నిర్మించింది. ఇంత చేసినా కూడా వీళ్ళు మనతో గొడవ పడుతున్నారు. ఇండియా ముందు నేపాల్ చాలా చిన్న దేశం. వీళ్ళ దగ్గర ఉన్న ఎకానమీ కానీ మిలిటరీ కానీ మన దేశానికి ఏమాత్రం పోటీ కాదు. ఇండియా తలుచుకుంటే కేవలం ఒక హాఫ్ డేలో నేపాల్ మొత్తాన్ని జేబులో వేసుకుంటుంది. ఇది తెలిసి కూడా వీళ్ళు కావాలని మనల్ని రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏమిటంటే ఎన్ని రోజులు ఈ అవినీతి పరుడైన కేపీ ఓలీ ఇండియాకు అగెన్స్ట్గా స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఇతను ఒకసారి రాముడు పుట్టింది ఇండియాలో కాదు నేపాల్లో అనే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇతను ఇలా మాట్లాడడానికి కారణం చైనా. ఇతని పైన చైనా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు నేపాల్లో ఉంది జెన్జీ గవర్నమెంట్. అక్కడి యూత్ కూడా ఇండియాతో గొడవ పడాలి అని చూడడం నిజంగా చాలా బాధాకరం. దీనివల్ల ఇండియాకు ఏమాత్రం ఎఫెక్ట్ ఉండదు. నేపాల్ చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న ఈ ప్రాంతం మొత్తం ప్రజెంట్ ఇండియా కంట్రోల్లో ఉంది. మన మిలిటరీ స్థావరాలు ఈ ప్రాంతంలో చాలా ఉన్నాయి. అండ్ మీరు రీసెంట్గా ఒక న్యూస్ని విని ఉంటారు. ఇండియా చైనా ఇప్పుడు క్లోజ్ అవుతున్నాయి. అండ్ మన రెండు దేశాల మధ్య ట్రేడ్ కూడా స్టార్ట్ అయింది. ఈ ట్రేడ్ ఇదిగో ఈ లీపు లేక్ పాస్ నుంచి స్టార్ట్ అయింది. ఇండియా ప్రకారం ఈ లీపు లేక్ పాస్ అనేది 3 దేశాలు ఇండియా, చైనా, నేపాల్ కలిసే ఒక ట్రై జంక్షన్. దీనిపైన కూడా నేపాల్ అబ్జెక్షన్ చేసింది. మీరు ఈ ప్రాంతం గుండా ట్రేడ్ చేయాలి అంటే మా పర్మిషన్ తీసుకోవాలి అంటూ చాలా తలపొగరుగా మాట్లాడింది. ఒకటి చెప్పండి, నేపాల్కు ఏదైనా సహాయం కావాలి అంటే మన దగ్గరికి వస్తుంది. ఆ దేశంలో ఏదైనా డ్యామ్ కట్టాలన్నా, బ్రిడ్జి కట్టాలన్నా, ఏదైనా ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలన్నా మన డబ్బులు తీసుకుంటారు. ఈవెన్ మన దేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు నేపాల్కి కూడా కొంత ఫండ్స్ని మనం అలాట్ చేస్తాము. వీళ్ళ కోసం మనం ఇంత చేస్తుంటే నేపాల్ కేవలం ఇదిగో ఈ 335 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ప్రాంతం కోసం మనతో గొడవ పడుతుంది. ఈ ప్రాంతం నేపాల్కి ఏమైనా ఇంపార్టెంటా అంటే నో. ఈ ప్రాంతంలో ఎటువంటి విలేజెస్, టౌన్స్ లేవు. ఈ ప్రాంతం ప్రజలు సెటిల్ అవ్వడానికి అంత అనువైంది కాదు. ఇక్కడ కేవలం మన మిలిటరీ మాత్రమే డిప్లాయ్ అయి ఉంది. అలాంటి ప్రాంతం కోసం నేపాల్ మనతో గొడవ పడుతుంది అంటే వీళ్ళను ఏమనాలో మీరే చెప్పండి. పైగా ఈ ప్రాంతం హిస్టారికల్లీ చూస్తే వీళ్ళ అండర్లో ఉందా అంటే నో. గత 200 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం మన ఇండియా అండర్లోనే ఉంది. అయినప్పటికీ వీళ్ళు మనతో గొడవ పడుతున్నారు. మొత్తంగా ఇది ప్రజెంట్ నేపాల్కి మనకు ఉన్న గొడవ. ఈ నేపాల్ తమ 100 రూపీస్ నోట్ పైన మన భూభాగాన్ని వాళ్ళ దేశంలో చూపించినప్పటికీ ఇండియా ఎలా రియాక్ట్ అయిందో తెలుసా? మీరు యూనిలాటరల్గా డిసిషన్ తీసుకున్నారు, అంటే సొంతంగా డిసిషన్ తీసుకున్నారు. మీకు నిజంగా ఇక్కడ ప్రాబ్లం ఉంటే మాతో డిస్కస్ చేయాల్సింది.
మనం బైలాటరల్గా అంటే రెండు దేశాలు కూర్చొని పీస్ఫుల్గా మాట్లాడి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే వాళ్ళం. కానీ మీరు అగ్రెసివ్ మెథడ్ని చూస్ చేసుకున్నారు. మీరు మా దేశ భూభాగాన్ని మీ మ్యాప్లో చూపించుకోవడం మాకు నచ్చలేదు. బట్ దానివల్ల మాకు వచ్చే నష్టమేమీ లేదు. ఎందుకంటే ప్రజెంట్ ఆ ప్రాంతం మొత్తం మా కంట్రోల్లోనే ఉంది. గత 200 సంవత్సరాల నుంచి మా కంట్రోల్లోనే ఉంది. ఈ ప్రాంతాన్ని మీ మ్యాప్లో చూపినంత మాత్రాన రియాలిటీ ఏమాత్రం మారదు అని చెప్పింది. ఇక్కడ నేను మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను, మన ఇండియా ఏ విధంగా కూడా నేపాల్ పైన డిపెండ్ అయ్యి లేదు. నేపాలే మన మీద డిపెండ్ అయి ఉంది. నేపాల్ నుంచి లక్షల మంది ప్రజలు ఇండియాకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. అండ్ బార్డర్ ఏరియాలో ప్రతిరోజు నేపాల్ నుంచి వేల మంది మన ఇండియాకు వచ్చి పనులు చేసుకుని తిరిగి వాళ్ళ దేశానికి వెళ్తారు. రేపు ఈ నేపాల్ ఇలాగే ఎక్స్ట్రాలు చేస్తాయి. మనం పాకిస్తాన్తో ఎలా అయితే ట్రేడ్ మొత్తాన్ని క్యాన్సిల్ చేశామో వీళ్ళతో కూడా అలాగే చేస్తే ఈ దేశంలో ఎకనామిక్ క్రైసిస్ స్టార్ట్ అవుతుంది. ఈ విషయం తెలిసి కూడా అక్కడి లీడర్లు ఈ విధంగా బిహేవ్ చేయడం వాళ్ళ ఇమ్మెచ్యూరిటీని చూపిస్తుంది. కేవలం నేపాల్ మాత్రమే కాదు, బంగ్లాదేశ్ కూడా. బంగ్లాదేశ్ దగ్గర తినడానికి సరైన తిండి లేకపోతే మనం బియ్యాన్ని పంపించాము. అండ్ మీరు ఈ దేశాన్ని క్లియర్గా గమనించండి, వీళ్ళ చుట్టూ మనమే ఉన్నాము. మనం తలుచుకుంటే బంగ్లాదేశ్ మొత్తాన్ని ఆక్యుపై చేయడానికి, అక్కడి ఆర్మీని మట్టు పెట్టడానికి ఒక్క రోజు కూడా పట్టదు. అలాంటి వీళ్ళు మన సిలిగురి కారిడోర్ని ఆక్యుపై చేస్తాము అని చెప్తున్నారు. శ్రీలంక లిటరల్లీ మనం ఇచ్చే సహాయం పైన, ఫండ్స్ పైన సర్వైవ్ అవుతుంది. అలాంటిది వీళ్ళు మనతో ఇదిగో ఈ ఐలాండ్ కోసం, కచ్చతీవు ఐలాండ్ కోసం గొడవ పడుతున్నారు. అయితే ఇక్కడ మన మిస్టేక్ కూడా ఉంది. 1974 సమయంలో ఇందిరాగాంధీ గారు పెద్దగా ఆలోచన లేకుండా ఈ ఐలాండ్ని శ్రీలంకకు ఇచ్చేశారు, గిఫ్ట్గా ఇచ్చేశారు. కానీ ఈ ఐలాండ్ తమిళనాడు మత్స్యకారులకు చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు ఇది రామేశ్వరం కింగ్స్ అండర్లో తమిళనాడులో పాటుగా ఉండేది. అందుకే ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం అండ్ అక్కడి ప్రజలు ఈ దీవిని ఇండియా వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేస్తుంది. కానీ శ్రీలంక తమ నేవీని ఈ ఐలాండ్ చుట్టూ డిప్లాయ్ చేసి ఇండియన్స్ ఫిషింగ్ కోసం అక్కడికి వెళ్తే వాళ్ళను అరెస్ట్ చేసి జైల్లో వేస్తుంది. ఇక కింద ఉన్న మాల్దీవ్స్, ఇతనైతే ఏకంగా ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేసి మోడీ గారిని టార్గెట్ చేశాడు. చివరికి తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు. ఇక పాకిస్తాన్ గురించి మీకు తెలిసిందే, ఇదొక చిల్లర దేశం. వీళ్లకు తినడానికి తిండి ఉండదు. అక్కడి ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. అయినా కూడా వీళ్ళు మన ఇండియాను, మన మిలిటరీని సవాల్ చేస్తారు. మనం ఎన్నిసార్లు వీళ్ళను ఓడించినా సిగ్గు లేకుండా మళ్ళీ యుద్ధానికి వస్తారు. ఓవరాల్గా ఈ చిన్న దేశాలకు మన ఇండియా అంటే ఏమాత్రం భయం లేదు. భయం ఉండాల్సిన అవసరం లేదు. మనం వీళ్లకు ఏదో విధంగా ప్రతిసారి హెల్ప్ చేస్తూనే ఉన్నాం. ఇంక్లూడింగ్ పాకిస్తాన్కి కూడా మనం మొన్నటి వరకు హెల్ప్ చేసేవాళ్ళం. అలాంటప్పుడు అట్లీస్ట్ ఈ దేశాలకు కృతజ్ఞత భావమైన ఉండాలి కదా, అది కూడా కనిపించట్లేదు. అందుకే నాకు అనిపిస్తుంది, మంచితనం ఎక్కువైతే అది చేతకానితనంలా కనిపిస్తుంది. ఇప్పుడు మన ఇండియాతో అదే జరుగుతుంది. ఉదాహరణకి ఈ నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక అండ్ మాల్దీవ్స్ చైనాకు అగెన్స్ట్గా మనతో మాట్లాడినట్టు మాట్లాడగలవా? మన ఇండియా పైన స్టేట్మెంట్లు ఇచ్చినట్టు వీళ్ళు చైనా పైన ఇవ్వగలరా? అందుకే ప్రజెంట్ చైనా చేస్తుందే కరెక్ట్. వీళ్ళకు చైనా లాగా బెదిరించే వాళ్ళే కరెక్ట్. కాబట్టి ఇండియా కూడా మన పాలసీని మార్చాలి. ప్రతి ఆల్తూ ఫాల్తూ దేశం వచ్చి ఇంత పెద్ద దేశాన్ని, ఇంత పెద్ద ఎకానమీకి వార్నింగ్ ఇవ్వడం అనేది మన రెప్యుటేషన్ని దెబ్బతీస్తుంది. అవునా కాదా? దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఈ చిన్న దేశాలకు మనం ఇంత హెల్ప్ చేసినప్పటికీ వీళ్ళు మనకు యాంటీగా ఎందుకు మారుతున్నారు? మన ఇండియా వీళ్ళతో ఎలా ఉంటే బెటర్? చైనా లాగా మనం కూడా అగ్రెసివ్గా మారాలా, లేదా మనం మరింత మంచితనంతో వాళ్ళు అడిగినట్టుగా మన భూభాగాల్ని ఇచ్చేయాలా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.